హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్, చాలా హెల్దీ, ఇంకా చాలా కలర్ఫుల్ డిష్. అదేనండి, ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్. హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని మరిగించుకోవాలి. ఇది ఫుల్ క్రీమ్ పాలు అయితే చాలా బాగుంటాయి. మరుగుతున్న పాలలో ఒక 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. మన స్వీట్కు మనం తినేదాన్ని పట్టుకొని మనం షుగర్ వేసుకోవాలి. ఇందులో కొంచెం షుగర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది, మరి ఎక్కువ స్వీట్ ఉంటే కూడా బాగుండదు. నార్మల్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చల్లటి పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఒక పావు కప్పు పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం పాలు చల్లగానే ఉండాలి. ఇది వేసుకునే పాలు అంటే కాచి చల్లార్చిన పాలు ఇవి మొత్తం కలిపేసుకొని ఇట్లా ఉండలు లేకుండా చేసుకొని ఈ మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి. మనం పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటాయి. చిక్కగా ఉండాలి పాలు కూడా. వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇట్లా మొత్తం ఉండలు లేకుండా అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలి, మరిగించుకోవాలి పాలని. ఇట్లా 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 అవుతుంది. 2 నిమిషాలు మరిగింది అనుకోండి, ఇట్లా అవుతుంది. ఇట్లా మరిగితే సరిపోతుంది మనకి. పిల్లలు కొంతమంది పాలు తాగరు, ఫ్రూట్స్ తినరు కదా, అలాంటి పిల్లలకు చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత బాగుంటుంది. ఇట్లా ఈ స్టేజ్కి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని చల్లార్చుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి. ఒక యాపిల్, ఒక కప్పు గ్రేప్స్, మనం ఒక బనానా కట్ చేసి పెట్టుకోవాలి. మనం దీనికోసం ఏ ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చు, ఇంకా మనం కావాల్సిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇది ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న యాపిల్, గ్రేప్స్ అన్నీ ఇందులో వేసుకోవాలి. బనానా అన్నీ వేసుకోవాలి. ఇంకా మనకి ఏ ఫ్రూట్స్ కావాలనుకుంటే ఆ ఫ్రూట్స్ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు నట్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ప్రోమోగ్రానైట్ వేసుకుంటున్న దానిమ్మ గింజలు, 1 కప్ దానిమ్మ గింజలు. మనం నట్స్ కూడా ఏవంటే అవి మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే పులుపు తగిలితే పాలు విరిగిపోతాయి, అందుకని చల్లగా అయిన తర్వాతనే వేసుకోవాలి. మనం నట్స్ కూడా మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. అంజీరా, కిస్మిస్ వేసుకొని అంతా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకొని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకొని పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాత తింటే చాలా టేస్టీగా, హెల్దీ, టేస్టీ, చాలా కూల్. పిల్లలే చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ సలాడ్ నేను చేసిన విధానం నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ప్లీజ్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.